మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో నిన్నటి క్లాస్లో మనం ఏన్షియంట్ హిస్టరీ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలానే ఈరోజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కొన్ని క్వశ్చన్స్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సింధు లోయ నాగరికత యొక్క కాలంగా దేనిని పరిగణిస్తారు? క్రీస్తు పూర్వం 3200 నుంచి 2600. అలానే ఆప్షన్ బి 2600 నుంచి 1900, ఆప్షన్ సి 1900 నుంచి 1300, ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 1500 నుంచి 600. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? ఆప్షన్ ఏ రాగి లేదా కాపర్ అని కూడా అంటారు. ఆప్షన్ బి కంచు లేదా బ్రాంజ్, ఆప్షన్ సి వెండి లేదా సిల్వర్, ఆప్షన్ డి ఇనుము లేదా ఐరన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి. అలానే మూడవ ప్రశ్న, మోహంజోదారో అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ జీవించి ఉన్నవారి నగరం, ఆప్షన్ బి గొప్ప కోట, ఆప్షన్ సి మృతుల దిబ్బ లేదా మౌండ్ ఆఫ్ ద డెడ్, ఆప్షన్ డి నౌకాశ్రయం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. తరువాత ప్రశ్న, సింధు నాగరికతలో ముఖ్యమైన నౌకాశ్రయం లేదా డాక్ యార్డ్ ఎక్కడ కనుగొనబడింది? ఆప్షన్ ఏ హరప్ప, ఆప్షన్ బి మోహంజోదారో, ఆప్షన్ సి లోథల్, ఆప్షన్ డి కాళీబంగన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. తరువాత ప్రశ్న, గొప్ప స్నాన వాటిక లేదా గ్రేట్ బాత్ యొక్క అవశేషాలు ఏ ప్రదేశంలో లభించాయి? ఆప్షన్ ఏ హరప్ప, ఆప్షన్ బి మోహంజోదారో, ఆప్షన్ సి రోపర్, ఆప్షన్ డి బన్వాలి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మోహంజోదారో. తరువాతి ప్రశ్న, సింధు ప్రజలు ఆరాధించిన ప్రధాన పురుష దేవుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి విష్ణువు, ఆప్షన్ సి పశుపతి మహాదేవుడు, ఆప్షన్ డి బ్రహ్మ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి పశుపతి మహాదేవుడు. తరువాత ప్రశ్న, అగ్నివేదికల ఫైర్ ఆల్టార్స్ ఆధారాలు ఏ సింధు ప్రదేశంలో బయటపడ్డాయి? ఆప్షన్ ఏ లోథల్ మరియు కాళీబంగన్, ఆప్షన్ బి హరప్ప మరియు మోహంజోదారో, ఆప్షన్ సి చన్హుదారో మరియు ధోలావిరా, ఆప్షన్ డి రోపర్ మరియు సుర్కోటాడా. అగ్నివేదికల ఆధారాలు ఏ సింధు ప్రదేశంలో బయటపడ్డాయి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ లోథల్ మరియు కాళీబంగన్. అలానే తరువాత ప్రశ్న, సింధు లోయ నాగరికత యొక్క ప్రధాన లక్షణం ఏది? ఆప్షన్ ఏ విస్తృతమైన వ్యవసాయం, ఆప్షన్ బి అధునాతన పట్టణ ప్రణాళిక లేదా అర్బన్ ప్లానింగ్, ఆప్షన్ సి ఇనుము వాడకం, ఆప్షన్ డి ఆలయాల నిర్మాణం.
దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, అధునాతన పట్టణ ప్రణాళిక లేదా ఇంగ్లీష్లో అర్బన్ ప్లానింగ్ అంటారు. తరువాత ప్రశ్న, కాళీబంగన్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి హర్యానా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. సో కాళీబంగన్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం. తరువాత ప్రశ్న, సింధు నాగరికత ప్రజలకు తెలియని జంతువు ఏది? సింధు నాగరికత ప్రజలకు తెలియని జంతువు ఏది? ఆప్షన్ ఏ ఆవు, కౌ, ఆప్షన్ బి ఎద్దు, ఆప్షన్ సి గుర్రం లేదా హార్స్, ఆప్షన్ డి ఏనుగు లేదా ఎలిఫెంట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి గుర్రం. తరువాత ప్రశ్న, సింధు నాగరికత కాలం నాటి కొలమానంలో వెయిట్స్ ఉపయోగించిన ప్రధాన నిష్పత్తి ఎంత? మల్టిపుల్ ఆఫ్ విచ్ నెంబర్? సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 16. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, మల్టిపుల్ ఆఫ్ 16. తరువాత ప్రశ్న, మొట్టమొదట తవ్వకాలు జరిపి కనుగొనబడిన సింధు నాగరికత ప్రదేశం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఏ మొహంజోదారో, ఆప్షన్ బి హరప్ప, ఆప్షన్ సి చాన్హుదారో, ఆప్షన్ డి లోథాల్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి హరప్ప. తరువాతి ప్రశ్న, సింధు ప్రజలు ప్రధానంగా దేనిని పూజించారు? ఆప్షన్ ఏ అమ్మ తల్లి లేదా మదర్ గాడెస్, ఆప్షన్ బి వాయువు, ఆప్షన్ సి సూర్యుడు, ఆప్షన్ డి నదులు. సింధు ప్రజలు ప్రధానంగా దేనిని పూజించారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అమ్మ తల్లి లేదా మదర్ గాడెస్. తరువాతి ప్రశ్న, ధోలావిరాలో కనుగొనబడిన ముఖ్య నిర్మాణం ఏది? ఆప్షన్ ఏ గొప్ప ధాన్యాగారం, ఆప్షన్ బి రాతితో చేసిన క్రికెట్ స్టేడియం, ఆప్షన్ సి అధునాతన నీటి యాజమాన్య వ్యవస్థ, ఆప్షన్ డి పెద్ద దేవాలయం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆఖరి ప్రశ్న, సింధు లోయ నాగరికత యొక్క లిపి ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ బ్రహ్మి, ఆప్షన్ బి ఇప్పటికీ అర్థం చేసుకోబడలేదు, ఆప్షన్ సి దేవనాగరి లిపి, ఆప్షన్ డి అరబిక్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇప్పటికీ అర్థం చేసుకోబడలేదు. సో రేపటి క్లాస్లో ఇంకొక 15 క్వశ్చన్స్ అనేవి రిలేటెడ్ టు ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీ ఈచ్ అండ్ ఎవ్రీ ఏపీపీఎస్సి అలానే టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా ఇండియన్ హిస్టరీ అనేది ఒక పార్ట్. సో మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయినా, లేదు అంటే ఎస్ఎస్సి సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా, ఇలా ఏ ఎగ్జామ్స్కి అయినా సరే ఇండియన్ హిస్టరీ అనేది ప్రతి దాంట్లో ఉండిద్దండి మెయిన్ టాపిక్. సో దీని నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేసే హిస్టరీ నుంచి వచ్చే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అలానే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి. అప్లోడ్ చేసే వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.